విచిత్ర దాంపత్యం 4వ భాగం. శాంతి స్నేహితురాలు నీరజ చిన్ననాటి స్నేహితులు. బిఏ వరకు కలిసి చదివారిద్దరు. చిన్నప్పటి నుంచి శరీరాలు వేరైనా ఒక్క ప్రాణంలా ఉండేవారు. అశోక్ను శాంతి ప్రేమించి పెళ్లి చేసుకోవటానికి నీరజ కూడా కొంతవరకు దోహదం చేసింది. నీరజను విశాఖపట్నంలోనే ఉంటున్న వాళ్ల మేనత్తగారబ్బాయికి ఇచ్చారు. అతను గెజిటెడ్ ఆఫీసర్. భర్త ఉద్యోగరీత్యా ఈ 10 సంవత్సరాల నుంచి ఊళ్ళు తిరుగుతూ వారం క్రితం ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయ్యి స్వంత ఊరు విశాఖపట్నం వచ్చారు. నీరజ రాగానే శాంతి దగ్గరికి వచ్చి వెళ్ళింది. కొత్త ఇంట్లో సామాను సర్దుకోవటం, పిల్లల్ని కాన్వెంట్లో చేర్పించటం, ఈ పనులతో తీరక నీరజ మళ్ళీ రాలేదు. సాయంత్రం 4 గంటల టైంలో పాపను తీసుకుని నీరజ దగ్గరికి వెళ్ళింది శాంతి. అంతకుముందు శాంతి దగ్గరికి వచ్చినప్పుడు పాప నిద్రపోతోంది. అందువల్ల నీరజ పాపను చూడలేదు. అప్పుడు శాంతి చేతుల్లో ఉన్న పాపను చూస్తూ ఈ పాపెవరు అని అడిగింది. పాప విషయమంతా చెప్పింది నీరజకు శాంతి. నీరజ ముఖంలో శాంతి ఊహించని రంగులు మారాయి. నీరజ జాగ్రత్తగా ఆ విషయం పైకి కనిపించకుండా ఉండే ప్రయత్నంలో టీ కలుపుకొస్తానంటూ లోపలికి వెళ్ళింది. టిఫిన్, టీ కార్యక్రమం అంతా అయిన తర్వాత పాప ఇంటికి వెళ్దామని గొడవ చేయటంతో ఇక వెళ్తానంది శాంతి. నీరజ పాపనే చూస్తుంది. పాపని ఇంతకు ముందెప్పుడైనా చూసావా నీరజ? లేదు అంది శాంతి తడబాటుగా. ఆ తత్తరపాటు శాంతి కనురెప్పలను దాటిపోలేదు. శాంతి పాప కథ. పాప ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అందరూ పాపను అభిమానంగా చూడటం, ఆ అభిమానాన్ని తను భరించలేకపోవటం, అంతా ఏ విషయమూ దాచకుండా నీరజకు చెప్పింది. స్నేహితురాలిగా నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అలా అని నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్పకుండా మభ్యపెట్టను లేను అంది. నీరజ మాటల్లో బాధ, వేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. నువ్వు నా స్నేహితురాలివి, నన్ను మభ్యపెట్టకు. ఆ విషయం ఏమిటో చెప్పు. శాంతిలో టెన్షన్ అధికమైంది. శాంతి, మీ వారు చెప్పినట్టుగా ఈ పాప నాన్నగారు కెనడా వెళ్ళలేదు. శాంతి గుండెల్లో రైళ్లు ఢీకొంటున్నాయి. మేము తణుకులో ఉన్నప్పుడు క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మా క్వార్టర్స్కి దగ్గరగా 10 ఎకరాల మామిడి తోట ఉంది. ఆ తోటను చూసుకుంటూ రామయ్య అనే అతను ఆ తోట మధ్యలో పూరిపాక వేసుకొని ఉంటున్నాడు. ఆ తోట యజమానులు పళ్ళ సీజన్ వచ్చినప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారట. వాళ్ళు ఉండటానికి తోటలోనే చిన్న బంగళా ఉంది. రామయ్య కూతురు లక్ష్మి, ఆ లక్ష్మి కూతురు ఈ పాప. ఈ పాపను సంవత్సరం తర్వాత అయినా నేనెలా గుర్తించగలిగానంటే, లక్ష్మి ఎప్పుడైనా ఈ పాపను తీసుకొని మా ఇంటికి వచ్చేది. నేను సరదాగా తోట చూడటానికి వీలు చిక్కినప్పుడల్లా లక్ష్మి దగ్గరికి వెళ్ళేదాన్ని. ఈ పాప చెంప మీదున్న ఈ పుట్టుమచ్చను చూసి పెళ్లి రోజు పెట్టే చుక్కల ఎంతో బాగుంది అనేదాన్ని. లక్ష్మి నవ్వి ఊరుకునేది. ఈ పాప పుట్టిన దగ్గర నుంచి పాపకు 2 సంవత్సరాల వయస్సు నిండే వరకు మేమక్కడే ఉన్నాం. వెన్నులో నుంచి వణుకు పుట్టుకొస్తోంది శాంతికి. తలలో ఆలోచనలు పాము పిల్లల్లా పుట్టుకొస్తున్నాయి. పాప తల్లి బ్రతికే ఉందా? మరి ఆయన నాకలా ఎందుకు చెప్పారు? ఏదో భయంకరమైన తుఫాను తమ మధ్య ప్రళయం సృష్టించబోతోందన్న భయంతో నోట్లో తడారిపోయింది. ఒకరోజు లక్ష్మి దిగులుగా కనిపించింది. నేను తరచి తరచి కారణం అడగ్గా పాపను వాళ్ళ నాన్నగారు కాన్వెంట్లో చేరుస్తానని తీసుకెళ్లారు. పాపను వదిలి ఉండాలంటే బెంగగా ఉంది. ఎంత చెప్పినా వినకుండా ఆయన పాప భవిష్యత్ కోసం పాపను కాన్వెంట్లో చేర్పించడానికి తీసుకెళ్లారు అంది దిగులుగా. నేను మొదట ఆశ్చర్యపోయాను. ఎందుకంటే లక్ష్మి పాప నాన్నగారిని గురించి చెప్పటమే కానీ అన్ని రోజుల్లో లక్ష్మి భర్తను నేను ఎప్పుడూ చూడలేదు. అదే విషయాన్ని లక్ష్మిని అడిగితే ఆయన విశాఖపట్నంలో బిజినెస్ చేస్తున్నారు. వారికి స్వంత ఫ్యాక్టరీ కూడా ఉంది. ఈ తోట కూడా వారిదే. ఆయనకు నేను రెండో భార్యను. మొదటి భార్యకు పిల్లలు లేకపోతే నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. నన్ను పెళ్లి చేసుకున్నందుకు గాను మా బ్రతుకు తెరువు కోసం 2 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఈ మామిడి తోటను నా పేర రాశారు. నిరుపేద ఆయన నన్ను కోటీశ్వర్లైన ఆయన పెళ్లి చేసుకుంది భార్యగా ఆనందాన్ని అనుభవించడానికి కాదు, పిల్లల కోసం. లేకపోతే ఈ ఇంటికి నేను కోడల్ని కావటం కలలో కూడా ఊహించడం కష్టం అంది. డబ్బు కోసం ఆశపడి అతన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నీకు తగిన వాడిని నువ్వు చేసుకుంటే ఈ ఒంటరితనం ఉండేది కాదు కదా అన్నాను. అందుకు లక్ష్మి, మా నాన్న తాగుబోతు. ఆ అలవాటుకు బానిసై ఉన్న ఆస్తినంతటినీ పోగొట్టాడు. ఈ బాధ భరించలేక మా అమ్మ నూతిలో పడి చనిపోయింది. మా వారి అమ్మగారు మాకు దూరపు బంధువు. ఆ అభిమానంతో మా నాన్నకు ఈ తోట బాధ్యత అప్పగించి బ్రతుకు తెరువు కల్పించారు. చిన్నప్పటి నుంచి నాన్న తాగుడు, అమ్మ బాధలు, ఆర్థిక ఇబ్బందులు కళ్ళారా చూసిన నాకు జీవితం అంటే చిన్నతనంలోనే రోత కలిగింది. ఒకరోజు మా బంధువులామె ఆమె అమ్మగారు కారులో వచ్చి మా నాన్నగారితో మంతనాలాడారు. వాళ్ళేం మాట్లాడుకున్నారో నాకు తెలియదు.
హై స్కూల్ చదువుతోనే నా చదువు ఆగిపోయింది. చిన్నతనం నుంచి మా నాన్న అంటే అసహ్యంతో పాటు అంతకు మించిన భయం కూడా ఉంది. తాగుబోతైన మా నాన్న వాళ్ళు అందరూ ప్లాన్ ప్రకారం కుట్ర పన్ని నన్ను ఆయనకి భార్యను చేశారు. చేసిన తప్పుకు ప్రతిఫలంగా గుడిలో ఆయన నా మెడలో 3 ముళ్ళు వేశారే తప్ప నన్ను పెళ్లి చేసుకోవటం ఆయనకి ఇష్టం లేదు అంది ఏడుస్తూ శాంతి. ఏ స్థితిలో ఉందో చూడకుండానే పాపను చూస్తూ పాప తల్లి కథ చెప్పింది నీరజ. శాంతికి రక్తం గడ్డకట్టినట్లయి ఒళ్ళు చల్లబడింది. మనస్సులోని బాధకు నరాల్లోని రక్తం మరిగి ఆవిరిగా మారి కన్నీటి రూపంలో బయటకొస్తోంది. ఒంటరిగా తగలబడిపోతున్న అరణ్యం మధ్యలో నిలబడి ఉన్న లేడికూన మనసులా ఉంది శాంతి మనస్సు. చెవుల్లో సముద్రపు హోరు. తన భర్త తననింత మోసం చేశాడా అన్న షాక్ను ఆమె లేత మనసు భరించలేకపోతోంది. మనస్సును భర్త చేసిన మోసం కత్తిలా కోస్తోంది. గుండెలు బద్దలైపోతున్నాయి. నీరజను ఇంకేం అడగకుండా గుండెల్లో నొప్పిగా ఉంది నీరజ వస్తానంటూ లేచి కారులో కూర్చోవటం, కారు ఇంటి ముందు ఆగటం, పాపను పని మనిషికి అందించి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు మూసుకోవటం అన్నీ యాంత్రికంగా జరిగిపోయాయి. గదిలో లైట్ కూడా వేసుకోలేదు. గదిలో చీకటి, మనస్సులో చీకటి, తన చుట్టూ చీకటి. గమ్యం తెలియని బాటసారిలా దిక్కుతోచటం లేదు శాంతికి. తన భర్త తనను మోసం చేయగలిగాడంటే ఇంకా ఆమె మనసు నమ్మలేకపోతోంది. జరిగిన సంఘటనలన్నీ మనసులో సినిమా రీళ్లలా తిరిగాయి. తను మొదటిసారి బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఏదో తప్పు చేసిన దానిలా తనను తప్పించుకుని తిరగటం, రాత్రిళ్ళు డైరీ రాసుకుంటూ కూర్చోవటం, ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లు దిగులుగా కూర్చోవటం, శరీర వాంఛలకు కూడా దూరంగా ఉండటం, అతను ప్రేమలో తనకు కనిపించే లోపం, ఇన్ని రోజులుగా భర్తలోని మార్పుకు కారణం తెలియక తను ఎన్నో రకాలుగా ఊహించుకుంది. తన ఊహలే ఇప్పుడు నిజాలని, భర్తలోని మార్పుకు ఈ విషయమే కారణమని ఇప్పుడు అర్థమైంది శాంతికి. అది ఏసీ బెడ్రూమ్ అయినా శాంతికి ఒళ్లంతా చిరుచెమట్లు పట్టాయి. ఆలోచనలు కోడెనాగుల్లా భయపెడుతున్నాయి. తను మొదటిసారిగా అనుకుంది, ఆయన ఇంత మోసం చేశానని తెలుసుకున్న తర్వాత కూడా నేనెలా బ్రతికున్నానా అని. ఒకవేళ లక్ష్మిని మోసం చేసింది తన భర్త స్నేహితుడేమో అనుకుని మనస్సుని సరిపెట్టుకోవాలనుకుంది. సాధ్యం కాలేదు. భర్త స్నేహితుడైతే ఆయన నాకు అబద్ధం చెప్పేవారు కాదు. అత్తగారు, మామగారు తనకు పిల్లలు లేరని ఇంత గూడుపుటాణి చేశారా? వీళ్ళు మనుషులేనా? వీళ్ళ మధ్య ప్రేమానురాగాలు లేవు, మమతానురాగాను బంధాలు లేవు. వీళ్లకు డబ్బే ప్రధానం. వీళ్ల బంధాలన్నీ డబ్బుతోనే ముడిపెట్టుకుని ఉంటాయి. వాళ్లకు బుద్ధి జ్ఞానం లేకపోయినా ఆ పని ఈయనలా చేయగలిగారు. అవును, ఈయన బుద్ధులు మాత్రం వేరుగా ఎలా ఉంటాయి? వాళ్లల్లో నుంచేగా ఈయన పుట్టింది. తను ప్రాణంగా ప్రేమించే భర్త మనసులో మరో ఆడదానికి కూడా చోటుందని తెలిసిన క్షణంలో ఆడదాని మనస్సు ఎంత చిత్రవదకు గురవుతుందో ఆమెకు ఆ స్థితిని కల్పించిన భగవంతునికే తెలియాలి. ఎన్నో వెన్నెల రాత్రులు, ఎన్నో చల్లని సాయంత్రాలు ఆయన చెప్పిన తీయని మాటలకు అర్థం లేదా? ఆయన కోసం, ఆయన ఆనందం కోసం నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన చేతుల్లో బొమ్మనయ్యాను. ఆయన కోసమే బ్రతికాను, ఆయన కోసమే బ్రతుకుతున్నాను. నేను ఆయన్ని ప్రేమించినంతగా నన్ను నేను కూడా ప్రేమించుకోలేదేమో. ఆయన కోసం అన్నయ్యని ఎదిరించాను. ఆయనకి ఎప్పుడైనా జ్వరం వస్తే ఆయన అన్నం తినే వరకు నేను కూడా ఆయనతో పాటు అన్నం తినటం మానేసి పస్తులుండేదాన్ని. ఆయన పని మీద 2 రోజులు బయటకెళ్తే ఆయన కనిపించలేదన్న బెంగతో జ్వరం వచ్చేది. ఆయన్ని అంతగా ప్రేమించినందుకు ప్రతిఫలం. ఆలోచిస్తున్న కొద్దీ శాంతి మనసు అగ్నిగుండమైంది. భర్త పట్ల కోపం, అసహ్యం, జుగుప్సతో నిండిపోయింది మనసు. నన్ను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నట్లే లక్ష్మిని కూడా చేతుల్లోకి తీసుకున్నారు. ఆ ఆలోచనకే శాంతి ఆపాదమస్తకం వణికిపోయింది. మగవాళ్ళు ఎంత నీతిబాహ్యులు! నైతిక విలువలకు అర్థం తెలియని మనిషి ఆ మనిషిని తానింతకాలం ప్రేమించింది. ఆయన మనసు ఇంత చంచలమా? మగాడు పరాయి ఆడదాని పొందు కోసం ఆ సంస్కారానికి ప్రేమ కంటే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాడా? ఆయన మరో ఆడదానికి స్వంతమైతే తను బ్రతకలేదు. నేను మాత్రమే ఆయనకు అన్నీ కావాలి. కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న భయంకర నిజాన్ని కాదనేదెలా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నన్ను కాదని ఆయన మరో ఆడదాని పొందు కోసం పరిగెత్తినప్పుడు తను ఆయనకు భార్యగా ఎందుకు ప్రవర్తించాలి? కేవలం మా ఇద్దరి మధ్య ఉన్నది శారీరక సంబంధమే అయితే ఆ బంధాన్ని తెంచుకోవటం చాలా సులభం. అశోక్ బెడ్రూమ్లోకి వచ్చాడని అడుగుల చప్పుడిని బట్టి ఊహించుకుంది శాంతి. అయినా కళ్ళు తెరవకుండా అలాగే పడుకుంది. అశోక్ శాంతికి చేరువుగా కూర్చున్నాడు. అంతకు ముందైతే ఆ అడుగుల చప్పుడికే భావోద్రేకంతో శాంతి గుండెలు ఎగిసిపడేవి. ఇప్పుడు వంటి మీద తేళ్లు జర్రులు పాకినంత కంపరంగా ఉంది. అతని మాటలు వింటే మనసు పురివిప్పిన మయూరంలా నాట్యం చేసేది. ఇప్పుడు అసహ్యంతో ముడుచుకుపోతోంది.
అశోక్ లేచి ట్యూబ్లైట్ వేసి గది తలుపులు మూసి శాంతి పక్కన చోటు చేసుకొని పడుకుని 2 చేతులతోటి శాంతి ముఖాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు. కన్నీటితో తడిసిన శాంతి ముఖాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు. ఏమైంది? ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? శాంతి భుజాలు పట్టుకుని కుదుపుతూ ప్రశ్నల వర్షం కురిపించాడు అశోక్. అతని నటన శాంతికి కంపరంగా ఉంది. ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకలా ఉన్నావు? నేనెలా ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందా? కారణం చెప్పకుండా ఏడుస్తూ కూర్చోవటం ఈ మధ్య నీకు బాగా అలవాటైంది. మీ దయ వలన ఇంకా పిచ్చి పట్టలేదు. శాంతి, ఏమండి, మీకు నేనంటే ఎంతో ఇష్టం కదూ. ఆ సంగతి నీకు తెలియదా? చూడు శాంతి, కొన్ని విషయాలు మాటల్ని బట్టి కాదు, చేష్టలను బట్టి తెలుసుకోవాలి. చూడండి, ఒక గాజు గ్లాసు నిండా నీళ్లున్నాయనుకోండి, మళ్ళీ మనం ఆ గ్లాసులో నీళ్లు పోస్తే ఆ నీళ్లు కింద ఒలికిపోతాయి. అవునా? నీ ప్రశ్నలకు ఏమైనా అర్థం ఉందా? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ప్రశ్న సమాధానం అన్నీ నువ్వే చెప్తున్నావుగా. సమాధానం నాకు తెలుసు, అయినా మీ నోటితో చెప్తే వినాలని. శాంతి ధోరణికి అశోక్ ఏం అర్థం కావటం లేదు. విసుగ్గా కూడా ఉంది. పాప నాన్నగారు కెనడా వెళ్ళారా? అవును. పాప తల్లి చనిపోయిందా? అశోక్ ముఖం రక్తం లేనట్టుగా తెల్లగా పాలిపోయింది. వెంటనే అవునని కాదని చెప్పలేకపోయాడు. చెప్పండి, పాపం దురదృష్టవంతరాలు, పాప తల్లి చనిపోయింది. శాంతి ఎందుకు ఇలా మాట్లాడుతోంది? పాప విషయం శాంతికి తెలిసిందా? ఒకవేళ తెలిసినా శాంతి ఇంత నిబ్బరంగా ఉండగలదా? రకరకాల ప్రశ్నలు తలెత్తాయి అశోక్లో. లక్ష్మి అనే అమ్మాయి మీకు తెలుసా? మీకు? గుండె గొంతులోకి వచ్చినట్లయింది అశోక్కి. సమాధానం చెప్పండి. శాంతి గొంతు కటువుగా మారింది. లక్ష్మి విషయం శాంతికి తెలిసిపోయిందని అర్థమైంది. అశోక్కు మెదడు మొద్దుబారిపోయింది. క్షణంలో అశోక్ ముఖంలో రకరకాల భావాలు ఒప్పిరుకొని వెలవెలపోయింది. నా భర్తకు నేనే ప్రాణమని, నా భర్త దైవంలాంటి వాడని ఇన్ని రోజుల నుంచి మురిసిపోయాను. దాన ధర్మాలు విరివిగా చేసే మీలో ఇంత రాక్షసత్వం దాగుందనుకోలేదు. మంచికి మారుపేరుగా కనిపించే మీలో ఇంత విషం దాగుందనుకోలేదు. ఎందుకండి? ఎందుకు నన్నిలా మోసం చేశారు? ఎందుకు ఇంత నాటకమాడారు? చెప్పండి. అశోక్ చేతులు శాంతిని వదిలేశాయి. మంచం మీద నుంచి లేచి కిటికీకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని సిగరెట్ ముట్టించాడు. అతని కళ్ళు ఎర్రబారాయి. మీరు డబ్బు మనుషులు. మీరు డబ్బుకిచ్చే విలువ నాకివ్వలేదు. మీ ఆస్తి పరాయి వాళ్లకు పోకూడదని ఇంత నీచానికి దిగజారుతారా? ఇంతకంటే ఒక్కసారిగా మీ చేతులతో నా గొంతు నులిమి చంపేస్తే ఏ గొడవ ఉండేది కాదు. 2 చేతులతో ముఖం దాచుకుని ఏడుస్తూ అంది. అశోక్ శాంతిని ఓదార్చును కూడా ఓదార్చలేదు. శాంతి ఏడుస్తూనే ఉంది. అశోక్ బొమ్మలాగా చూస్తూ అలాగే కూర్చున్నాడు. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. సముద్రపు హోరు తప్ప ఇంకే అలికిడి లేదు. ఏడ్చి ఏడ్చి శాంతి కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయాయి. ఈ విషయాన్ని ఇన్ని రోజుల నుంచి అగ్నిగుండంలా మనసులో దాచుకొని సతమతమయ్యాను. నీతో చెప్పి ఎప్పటికప్పుడు నిన్ను క్షమించమని అడగాలనుకునేవాడిని. కానీ చేసిన తప్పును నీతో చెప్పి నా మనస్సుకు ఊరట కలిగించుకుందామనుకున్నాను. కానీ ఆ షాక్ను భరించలేక నువ్వేమవుతావో అన్న భయంతో ఎప్పటికప్పుడు చెప్పలేకపోయేవాడిని. శాంతి, నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నిప్పును పొరపాటున ముట్టుకున్నా, కావాలని ముట్టుకున్నా కాలక మానదు. అయినా చేసిన తప్పు ఎప్పటికైనా చెప్పక తప్పదు. అశోక్ మాటల్లో వేదన, బాధ, పశ్చాత్తాపం అన్నీ కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పటి వరకు చెప్పిన కట్టుకథలు చాలవా? మరో కొత్త కథ మొదలు పెడతారా? కథలు చెప్పి నిన్ను మోసం చెయ్యాలని నా ఉద్దేశం కాదు. నిజం చెప్తే నువ్వు భరించలేవు. ఆపండి. ఇంకా మీ మాటలు నమ్ముతాననుకున్నారా? నా మీద మీకంత ప్రేమ ఉంటే ఇంత నీచానికి దిగజారేవాళ్ళా? మనసు ఒక్క నిమిషం నిగ్రహాన్ని కోల్పోతే చాలు, జరగకూడంది జరిగిపోతుంది. నేను ఆవేశంలో ఒక్కసారి పొరపాటు చేశాను. దాని ఫలితమే పాప. నేను పిల్లల కోసం కానీ నీ మీద ప్రేమ లేక కానీ నేను ఇలాంటి పని చెయ్యలేదు. శాంతి, నువ్వైనా నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. నీ మీద ప్రేమ లేకపోతే నువ్వేమవుతావో అన్న భయమే నాకుండదు. ఈ మానసిక వేదన నాకుండేది కాదు. చేసిన తప్పుకు నాలో నేను కుమిలిపోతూ నిజాన్ని నాలో దాచుకోలేక, నీతో చెప్పలేక ఎటువంటి ఆవేదన అనుభవించానో మాటలతో చెప్పలేను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగిందంతా నువ్వు వినాలి. నీకోసం కాదు, నా మనశ్శాంతి కోసం వినాలి. అంతా విన్న తర్వాత నువ్వేం శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాను. వద్దు, నాకేం చెప్పొద్దు. మీరేం చెప్పినా నేను వినను. వినాల్సిన అవసరం నాకు లేదు. శాంతి, ఎదురు చెప్పకుండా నేను చెప్పేది విను. భర్త కోపానికి మౌనం వహించింది శాంతి. ఆ రోజు నువ్వు బెంగళూరు వెళ్ళావు. నాకేం తోచలేదు. నువ్వు లేకపోవటం వలన ఇంటికి కూడా రావాలనిపించలేదు. అమ్మమ్మ తణుకు ప్రయాణం పెట్టుకుని నాకు ఫోన్ చేశారు. తణుకులో అమ్మమ్మకు 10 ఎకరాల మామిడి తోట, 25 ఎకరాల మాగాణి పొలం ఉంది.
సంవత్సరానికి ఒకసారి అమ్మ తణుకెళ్ళి కౌలు డబ్బు తీసుకొస్తుంటారు. ఈసారి పొలం వేరే రైతుకి కౌలుకివ్వాలని ఆ విషయం మాట్లాడడానికి నన్ను కూడా రమ్మని ఒత్తిడి చేశారు. నాన్నగారు కూడా ఫ్యాక్టరీ విషయాలను నేను చూసుకుంటాను, వెళ్ళి రమ్మన్నారు. నువ్వు ఇంట్లో లేకపోవటం వలన నాకు కూడా వెళ్ళాలనిపించింది. వాళ్లతో నేను కూడా తణుకు వెళ్ళాను. మా తోటలో ఉన్న బంగళాలో పగలంతా ఇద్దరు స్నేహితులు ఇంటికని బంధువులింటికని వెళ్ళేవారు. అమ్మ మా పొలం కౌలుకు తీసుకున్న రైతుకు ఇంకా డబ్బందలేదు. అతను డబ్బిచ్చిన తర్వాత ఆ పొలాన్ని వేరే రైతుకి కౌలుకివ్వాలి. ఈ పనులన్నీ పూర్తి అయ్యేసరికి వారం 10 రోజులు పట్టేలా ఉంది. రోజంతా ఒంటరిగా రూమ్లో కూర్చోవాలంటే విసుగ్గా ఉండేది. లక్ష్మి మా బంధువుల అమ్మాయి. నేను వెళ్ళిన దగ్గర నుంచి నాకు స్నానానికి నీళ్లు పెట్టడం, నేను నిద్రలేచేసరికి షేవింగ్ సామాను టేబుల్ మీద పెట్టడం, 7 గంటలకి కాఫీ టిఫిన్, ఇలా నాకు కావాల్సిన పనులన్నీ లక్ష్మి చేసేది. లక్ష్మి చాలా అందంగా ఉంటుంది. అయినా నేను కన్నెత్తి కూడా చూసేవాడిని కాదు. తాగుడు మూలంగా వాళ్ళ నాన్న ఆస్తి అంతటినీ పోగొట్టడం, తల్లిపోవటం, ఎందుకో లక్ష్మిని చూస్తే నాకు జాలేసింది. వారం రోజులు గడిచాయి. వచ్చిన పనేదీ కాలేదు. ఈ వారం రోజుల నుంచి రోజంతా లక్ష్మి నాకు ఒంటరితనం తెలియకుండా నా ఎదురుగానే కూర్చునేది. లక్ష్మి చేసే పనుల్లో ఆప్యాయత కనిపించేది కానీ బాధ్యత కనిపించేది కాదు. ఆ రాత్రి నా జీవిత గమ్యాన్ని మార్చేసిన రాత్రి. టైం రాత్రి 8 గంటలైంది. అప్పటి వరకు చెదురుమదురుగా ఉన్న మేఘాలన్నీ ఒక్క చోటుకు చేరాయి. సన్నగా తుంపర రావడం మొదలైంది. మా అమ్మమ్మ గారి పుట్టిల్లు తణుకు. అందువలన బంధువులంతా ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లోనే ఉన్నారు. వాళ్ళిద్దరూ ఉదయమనగా వెళ్ళారు. రాత్రైనా రాలేదు. రామయ్య కౌలు డబ్బు తీసుకురావటానికి పక్క ఊరు వెళ్ళాడు. ఇంకా రాలేదు. ఆ బంగళాలో నేను లక్ష్మి ఇద్దరమే ఉన్నాం. లక్ష్మి వాళ్ళుండే పాక కూడా ఆ బంగళా వెనకనే ఉంటుంది. మరో గంట గడిచేసరికి ఉరుములతో మెరుపులతో ప్రకృతి భయంకరంగా గర్జిస్తోంది. గాలికి మామిడి చెట్లు దయ్యాల్లా ఊగుతున్నాయి. లక్ష్మి నాకు భోజనం వడ్డిస్తోంది. ట్యూబ్లైట్ కాంతిలో లక్ష్మి పాలరాతి బొమ్మలా ఉంది. ఆమె ముఖంలోకి తీక్షణంగా చూశాను. మనస్సు అట్టడుగు పొరల్లో అస్పష్టంగా కదులుతున్న భావాలను గుర్తు చేసుకుంటున్నట్లుగా ఆమె చూపులు అరమోడ్పులుగా ఉన్నాయి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మనస్సుకు అద్దం పడుతున్న నిర్మలమైన ఆమె లాస్యాన్ని చూస్తుంటే లక్ష్మి అదృష్టవంతురాలు అనిపించేది. కానీ ఆమె ముఖంలో మాటల్లో నిగూఢంగా దాగిన నైరాస్యానికి కారణమేమిటో ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు నాకు. గంభీరంగా కనిపించే లక్ష్మి మనసు చాలా లోతైనది. మనస్సులోని ఏ భావాన్నైనా ముఖంలో కనపడినిచ్చేది కాదు. భోంచేసి వరండాలో కూర్చున్నాను. అక్కడికెళ్ళిన దగ్గర నుంచి నేను బెడ్రూమ్లో పడుకునేవాడిని కాదు. వెన్నెలలో ప్రకృతి దృశ్యాలను చూస్తూ వరండాలోనే పడుకునేవాడిని. వర్షం ఇంకా పెద్దదైంది. బంగళాకు లక్ష్మి వాళ్ళుండే పాకకు మధ్య 100 గజాల దూరం ఉంటుంది. లక్ష్మి నా మంచానికి దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుంది. గాలి విసురుకు గ్రిల్లోంచి వర్షపు జల్లు లోపలికి రావటంతో నేను మంచాన్ని గోడ దగ్గరికి జరుపుకున్నాను. లక్ష్మి కూడా కుర్చీని యువతలకి జరుపుకొని కూర్చుంది. లక్ష్మి, నువ్వు ప్రైవేట్గా చదువుకోకూడదు, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆ మాట అడిగాను. అందరి జీవితాలు వడ్డించిన విస్తర్లాంటివి కావు. దేనికైనా అదృష్టం ఉండాలి. ఆమె మనస్సులో నిగూఢంగా దాగున్న బాధ మాటల్లో కనిపిస్తోంది. మన చుట్టూ చీకటి పేరుకుపోతోందని బాధపడుతూ కూర్చునే కంటే దీపాన్ని వెలిగించుకొని చీకట్లు పారద్రోలుకోవటం తెలివి కలవాళ్ళు చేసే పని. అందుకైనా అవకాశం ఉండాలిగా. ఆ అవకాశం నేను కల్పిస్తాను. లక్ష్మి నిర్లిప్తంగా నవ్వింది. ఆమె నవ్వులో ఎన్నో భావాలు కనిపిస్తున్నాయి. జీవితం మనిషి ఊహకందనిది, చాలా చిత్రమైనది. అందని దానికోసం ఆరాటపడటం, అందిన దానితో తృప్తి పడకపోవటం, నిరంతరం దేనికోసమో అన్వేషిస్తూ జీవనయాత్ర సాగించటం. ప్రతిక్షణం అమ్మను బాధించే నాన్నపై భయాన్ని పెంచుకోగలిగింది కానీ ప్రేమను పెంచుకోలేకపోయింది. అందుకే తన భావాలకు భాష కూర్చి ధైర్యంగా తండ్రితో చెప్పే సాహసం లేక అతనెలా చెబితే అలా చేస్తూ ఆత్మాభిమానాన్ని చంపుకొని మనస్సును వంచుకొని గడుపుతోంది రోజుల్ని. తనేమైపోతానో అన్న దిగులుతోనే మంచమెక్కి కన్ను మూసిన కన్న తల్లిని చూస్తూ గుండెలు అవిసేలా ఏడ్చింది. తల్లి వంటి మీదున్న బంగారం అమ్ముకోవచ్చని తల్లిపోయిన 2వ రోజే తండ్రి సంతోషపడితే నిర్లిప్తగా చూస్తూ ఊరుకుంది. తన బ్రతుకు అనుక్షణం విషాదాన్ని ఆశ్రయించుకునే జరిగిపోతోంది. లక్ష్మి అశోక్ పిలుపుతో ఆలోచనల నుండి తేరుకుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను జోక్గా అనటం లేదు, సీరియస్గానే చెప్తున్నాను. నువ్వెంతవరకు చదువుకుంటే నేను అంతవరకు చదివిస్తాను. లక్ష్మిని ఎలాగైనా ఒప్పించాలన్న పట్టుదల పెరిగింది అశోక్లో. ఇంకా విషయాన్ని మర్చిపోండి అంది రాణి నవ్వుతూ. వాతావరణాన్ని తేలిగ్గా మార్చాలని అశోక్ నవ్వుతూ.
రోజంతా ఒంటరిగా ఈ చెట్ల మధ్య ఎలా గడుపుతావు లక్ష్మి? ఒంటరితనం అంటేనే నాకిష్టం. ఈ చెట్లు, ఈ పరిసరాలే నాకు ప్రియమైన స్నేహితులు. మనిషి ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు, ఏదో ఒక వ్యాపకం ఉండాలి. పగలంతా ఒక్క నిమిషం తీరదు అంది నవ్వుతూ లక్ష్మి. రోజంతా ఏం చేస్తుంటావు? మీరున్నారు కాబట్టి ఇప్పుడు మీ పనులతో సరిపోతోంది. లేకపోతే ఉదయాన్నే కూరగాయ పాదులకి నీళ్లు పెట్టడం, కలుపు మొక్కలు ఏరేయటం, గేదెల పాలు పితికి పాలేరుతో వర్తనగా పోసేవాళ్లకు పాలు పంపించటం, ఆ తర్వాత ఇక్కడున్న కాలనీలో వాళ్ళందరివి బట్టలు నేనే కుడతాను. నిజంగానా? నేను ఇంతవరకు అబద్ధం చెప్పలేదు. అయితే నెలకు నీ సంపాదన ఎంత? కనీసం 400. ఆ డబ్బంతా ఏం చేస్తున్నావు? మా ఇల్లు గడిచేది ఆ డబ్బుతోనే. మీ నాన్న సంపాదన? ఆయన తాగుడికే సరిపోదు. లక్ష్మి గొంతులో జీర పలికింది. ఈ వ్యసనానికి బానిసై అన్నీ పోగొట్టుకున్నా మీ నాన్నకింకా బుద్ధి రాలేదు. ఆయనలో ఈ జన్మకు మార్పు రాదు. ఇంత వర్షంలో ఇంటికెలా వెళ్తావు? నేనిక్కడ కూర్చోవటం మీకేమైనా అభ్యంతరమా? లేదు అన్నాడు అశోక్ నవ్వుతూ. అతని నవ్వుతో లక్ష్మి కూడా శృతి కలిపింది. అశోకుని గురించి ఆలోచిస్తోంది లక్ష్మి. అతని నిర్మలమైన వ్యక్తిత్వం ఆమెకెంతో నచ్చింది. సహజంగా ముభావంగా ఉండే అశోక్ ఈరోజు చనువుగా మాట్లాడుతుంటే తన మనసులోని బాధనంతా అతని ముందు ఏకరువు పెట్టాలనిపించింది ఆమెకు. కానీ అంతలోనే స్త్రీ సహజమైన సిగ్గుతో ఆ పని చేయలేకపోయింది. వర్షం అంతకంతకు అధికమవుతోంది. కరెంటు స్తంభాలు కూడా ఊగిపోతున్నాయి. గాలి వేగానికి పిడుగుపడినట్లుగా పెద్ద శబ్దమైంది. లక్ష్మి అదురుగా కెవ్వుమంది. అంతలో కరెంటు పోయింది. లక్ష్మి భయంతో తడుముకుంటూ వచ్చి అతని మంచం దగ్గర నిల్చుంది. ఏమిటి లక్ష్మి, భయంగా ఉందా? అశోక్ మృదువుగా అడిగాడు. నాకు ఉరుములన్నా మెరుపులన్నా తగని భయం అంది. ఆమె గొంతులో వణుకు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ వర్షంలో మీ నాన్న కూడా లేడుగా, ఒంటరిగా ఎలా పడుకుంటావు? అదే ఆలోచిస్తున్నాను. పోనీ ఒక పని చెయ్యి, హాల్లో ఉన్న మడత మంచం తెచ్చుకుని వరండాలో వేసుకుని పడుకో. మీ నాన్న వచ్చిన తర్వాత వెళ్దువు గాని అన్నాడు. లక్ష్మి హాల్లో ఉన్న మడత మంచం తెచ్చుకుని వరండాలో అతని మంచం పక్కనే వేసుకుని పడుకుంది. అతని పక్కన పడుకున్నానన్న భావమే ఆమె చెక్కిళ్లలో నునువెచ్చని ఆవిర్లు చిమ్ముతోంది. మీకు నిద్రొస్తోందా అంది లక్ష్మి. వాతావరణం చూస్తుంటే ఈ వర్షపు ఉధృతానికి ఎంత నష్టం జరుగుతుందో అనిపిస్తుంది. రైతులకు పంట చేతికి వచ్చే రోజులివి. ధాన్యమంతా చేల మీదే ఉంటుంది. పాపం వాళ్ళెంత భయపడుతుంటారో. ప్రకృతి బీభత్సానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు అంది లక్ష్మి. వర్షం ధారాపాతంగా కురుస్తూనే ఉంది. చల్లటి గాలి, వర్షం. అశోక్కు శాంతి గుర్తుకొస్తోంది. ఇప్పుడు శాంతి పక్కనుంటే చలి తెలిసేది కాదు. శాంతి వెచ్చని కౌగిలిలో హాయిగా గడిపేవాడి సమయాన్ని ఆ ఊహకే నరాలు జివ్వుమన్నాయి. మనస్సులో నిద్రపోతున్న వెచ్చని కోరికలు పడగలెత్తి బుసలు కొట్టాయి. ఆవేశాన్ని అదిమిపట్టి నిద్రపోయే ప్రయత్నంలో నిండుగా దుప్పటి కప్పుకున్నాడు. నిద్ర పట్టలేదు. రేడియం డైల్ వాచి రాత్రి 12 గంటల్ని చూపిస్తోంది. వాతావరణంలో మార్పు లేదు. అశోక్కి మాగన్నుగా నిద్ర పట్టింది. పక్కన పువ్వుల సమూహంలా మెత్తని స్పర్శ తగలటంతో అతని నరాలు మరింత వేడెక్కాయి. శాంతి శరీర స్పర్శ పువ్వుల స్పర్శ కన్నా మెత్తగా ఉంటుంది. ఆమెతో ఎన్నిసార్లు అనుభవాన్ని పంచుకున్నా మనసు తృప్తి చెందదు. మళ్ళీ మళ్ళీ ఆ అనుభవాన్ని కోరుతుంది. ఆమె పొందులో అతనికి ప్రతి రాత్రి మొదటి రాత్రిలాగే గడిచిపోతుంది. శాంతితో జీవితం నందనవనం లాంటిది. అతని చేతులు ఆమె శరీరాన్ని తడుముతున్నాయి. అతని మనసు కలలో విహరిస్తోంది. 2 శరీరాలు దగ్గరై ఆ స్పర్శకు వేడి రాజుకుని కోరిక రేగింది. ఆమె చెక్కిలి మీద నుంచి ఆమె గుండెల మీదుగా అతని చేతులు ఆమె పాదాలను తాకుతున్నాయి. సిగ్గుతో ఆమె కళ్ళు అరమోడుపులవుతున్నాయి. అతని ఊహల్లో శాంతి ప్రేమకు మరో రూపమైన అనురాగమూర్తి ప్రఫుల్ల వదనంతో పౌర్ణమి చంద్రునిలా భాసిల్లే ఆమె సహచర్యంలో అతని మనస్సు సంతోషంతో పున్నమి నాటి కడలి తరంగంలా ఎగిసిపడుతుంది. ఆమెను చుట్టిన అతని చేతులు ఆమె చుట్టూ ఉక్కు కవచంలా బిగుసుకుంటున్నాయి. చల్లటి గాలి, నునువెచ్చని కౌగిలి. అతని మనసు వాస్తవాన్ని మరిచి మరో లోకంలో విహరిస్తోంది. వాస్తవం గుర్తుకొచ్చేసరికి తన చేతుల మధ్య సేద తీర్చుకుంటున్న లక్ష్మి కరెంట్ షాక్ తిన్న మనిషిలా కొయ్యబారిపోయాడు. ఆమె కట్టుకున్న తెల్ల చీర నలిగిపోయింది. జడలో పూలు వాడిపోయి పక్క మీద రాలాయి. జుట్టు రేగి ముంగురులు నుదుటి మీద పడుతున్నాయి. లక్ష్మి వైపు ఆలోచన నేత్రాలతో చూస్తూ ఉండిపోయాడు. నేను అనుభవించింది లక్ష్మినా? ఆమె నా మంచం మీదకి ఎలా వచ్చింది? నా చర్యలకు అడ్డు చెప్పకుండా, ప్రతిఘటించకుండా నాకు కావలసిన రెస్పాన్స్ ఎందుకు ఇచ్చింది? లక్ష్మి కోరికతో కావాలనే నా మంచం దగ్గరకు వచ్చిందా? అయినా నా వివేకం ఏమైంది? నేను శాంతిని అనుభవిస్తున్నాను అన్న భ్రమతో లక్ష్మిని అనుభవించాను.
మనసా వాచా శాంతిని ప్రేమించిన నేను ఆమెకు అన్యాయం చేశాను. కన్నె కుసుమమైన లక్ష్మిశీలాన్ని దోచుకున్నాను. శాంతి ముఖం చూడగలనా? లక్ష్మికి ఏం సమాధానం చెప్పను? ఏమిటి వైపరీత్యం? శారీరకంగా కొద్ది రోజులు నుంచి శాంతికి దూరంగా ఉండటం వల్ల ఇలా ఆవేశపడ్డానా? ఆలోచనలు అతని అంతరంగాన్ని మదిస్తున్నాయి. లక్ష్మి తడబాటుగా మంచం దిగి కుర్చీలో కూర్చుంది. లేచి స్విచ్ వేసింది. వరండా అంతా ట్యూబ్లైట్ కాంతి తెల్లగా పరుచుకుంది. తెల్లవార వస్తున్న సూచనగా బయట రకరకాల పక్షుల ధ్వనులు. గ్రిల్ చువ్వల మధ్య నుంచి ఆకాశం తెలుపు ఎరుపు మిశ్రమంలా ఉంది. జరగరాని పొరపాటు జరిగిపోయింది. క్షమించమన్నంత మాత్రాన నీకు నేను చేసిన అన్యాయానికి న్యాయం చేకూరదు. అతని మాటలకు ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. అశోక్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఎప్పట్లాగే ఆమె ముఖం నిర్లిప్తగా ఉంది. మోహం గాని ఆవేశపు చిలిపితనం గాని ఆమె ముఖంలో మచ్చుకైనా లేవు. తూర్పు తెల్లబడుతోంది. గ్రిల్ ఊచలలో నుంచి బయటకు చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంది లక్ష్మి. తప్పు చేసిన వాడిలా తలవంచుకొని కూర్చున్నాడు అశోక్. లక్ష్మిలో ఏ భావం కనిపించదేమిటి? జరిగిన దానికి ఆమె బాధపడటం లేదా? ఆవేశంలో కావాలని చెయ్యకపోయినా తను తప్పే చేశాడు. తన ప్రమేయం లేకుండా జరిగిన దాన్ని గురించి తనంతగా బాధపడుతున్నాడే. లక్ష్మికి ఏం బాధ అనిపించటం లేదా? నన్ను క్షమించగలవా లక్ష్మి? ఎందుకు? ప్రమాణం చేసి చెబుతున్నాను లక్ష్మి, నేను కావాలని ఈ పొరపాటు చేయలేదు. ఊహల్లో నేను శాంతినే ఊహించుకున్నాను. ఆమెనే చేతుల్లోకి తీసుకున్నాను అన్న భ్రమతో నీ శీలాన్ని దోచుకున్నాను. నీకు చెయ్యరాని అన్యాయం చేశాను. నన్ను క్షమించు. ఇందులో మీ ప్రమేయం ఏమీ లేదు. ఇదంతా నేను కావాలనే చేశాను. ఎందుకు చేశానో, ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో మీకు చెప్పకూడదనుకున్నాను. కానీ మీరు నన్నెంతో ఉన్నతంగా ఊహించుకున్నారు. ఇన్ని రోజుల నుంచి మీ ఊహల్లో ఎంత ఎదిగిన నేను ఇంత నీచానికి దిగజారటం భరించలేను. మీ దృష్టిలో క్షణికమైన సుఖానికి బానిసనయ్యానన్న తేలిక భావం నేను భరించలేను. అందుకే మీకు నిజం చెప్తున్నాను. ఇప్పుడు నా దృష్టిలో మీరు హిమాలయ శిఖరం అంత ఎత్తుకెదిగారు. చిన్నప్పుడు కథల్లో చదివేదాన్ని, పట్టపు టేనుగు ఎవరి మెడలో పూలదండ వేస్తే వాళ్లే రాజైపోతారు. అలాగే మా నాన్న నా మెడలో ఎవరి చేత 3 ముళ్ళు వేయిస్తే వాళ్లకే నేను భార్యనవుతాను. వాళ్ళు కుంటివాళ్లే కావచ్చు, గుడ్డివాళ్లే కావచ్చు. నిన్నటి వరకు నేను ఏమీ లేనిదాన్ని. ఈ ఉషోదయంతో నా జీవితం మరో మలుపు తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. త్యాగాల్లో ఎన్నో రకాల త్యాగాలుంటాయి. తాళి లేని భార్యగా ఇంతవరకు ఏ ఆడది చరిత్రలో చెయ్యని పని. నా తాళి నేనే కట్టుకుని సమాజానికి ఒకరికి భార్యనని చాటుకుంటూ బ్రతకాలి. వ్యక్తిగతమైన అవమానాల్ని భరిస్తూ నన్ను వెలయాలి కింద లెక్క కట్టి నన్ను వేలెత్తి చూపుతూ నా వెనకనే నన్ను గురించి గుసగుసలాడే సమాజాన్ని లెక్క పెట్టకుండా తాళి కట్టలేని భర్తకు భార్యగా, మనస్సు పడిన వ్యక్తికి ఆనందంగా నన్ను నేను అర్పించుకొని ఎవరిని లెక్క చేయకుండా కేవలం మనోనిబ్బరం మీద, మనోధైర్యం మీద ఆధారపడి బ్రతకాలి. చివరకు నాకు మిగిలేది వెగటు పుట్టించే ఒంటరితనం, మార్పులేని నిర్జీవమైన జీవయాత్ర అంతే. ఏమిటి లక్ష్మి నువ్వనేది? నాకేం అర్థం కావటం లేదు. జీవితాన్ని గురించి ఇంత లోతుగా ఆలోచించే నువ్వు ఈ ఆవేశానికి ఎందుకు లోనయ్యావు? జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం ప్రయోజనం ఏముంది? మీ భార్యకు మీరెంతగా అంకితమయ్యారో నాకు తెలుసు. నేను ఈ పొరపాటు చేయటానికి ఎన్ని రోజులు ఆలోచించానో, ఎన్ని రాత్రుళ్ళు నిద్రపోకుండా ఏడుస్తూ కూర్చున్నానో మీకు తెలియదు. అశోక్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసా? అశోక్ ఆశ్చర్యంగా అడిగాడు. ఇలా 6 నెలల క్రితమే జరగాల్సింది. నా అంగీకారం లేకపోబట్టే ఈ ముహూర్తం ఇప్పటి వరకు వాయిదా పడింది. లక్ష్మి, విపులంగా చెప్పు. నేను చెప్పేది విపులంగానే చెప్తున్నాను. అంతా నాకు తెలిసే జరిగింది. నాకు తెలియందల్లా ఈ రాత్రి వర్షం వస్తుందనే అంది లక్ష్మి నిర్లిప్తంగా నవ్వుతూ. జరిగిన దానికి నేను స్వాంతన వచనాలు చెప్పి ఆమెను ఓదార్చాలనుకుంటుంటే ఇలా జరుగుతుందని నాకు తెలుసు అంటుందేమిటి? కావాలని పెళ్లి కాని ఆడపిల్ల ఇలాంటి పొరపాటు చేస్తుందా? మీ అమ్మమ్మ గారు, మీ అమ్మ, మా నాన్న ముగ్గురు 6 నెలల క్రితం ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ఏమిటంటే మీకు ₹1,00,00,000 ఆస్తుంది. పిల్లలు లేరు. మీరు మీ భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి పిల్లల కోసం మీరు మళ్ళీ పెళ్లి చేసుకోరు. మా నాన్న నాకు వేల కొద్ది కట్నమిచ్చి పెళ్లి చేయగలిగిన స్థితిలో లేడు. అందుకని మిమ్మల్ని ఏదో ఒక వంకన మీ అమ్మగారు ఇక్కడికి తీసుకొస్తారు. మనిద్దరికీ ఏకాంతాన్ని కల్పిస్తారు. నేను మీకు కావలసినవన్నీ చేస్తూ నా అందంతో, నా మాటలతో మిమ్మల్ని ఆకర్షించాలి. మిమ్మల్ని రెచ్చగొట్టి నన్ను పొందే స్థితికి తీసుకురావాలి. నేను అలా రెచ్చగొట్టి మీతో అనుభవాన్ని పంచుకున్న తర్వాత కన్నెగా
నా శీలాన్ని దోచుకున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అరిచి నేను గొడవ చెయ్యాలి. అప్పుడు మా నాన్న రంగంలోకి ప్రవేశించి నా కూతురుకు న్యాయం చెయ్యమని మీ అమ్మను నిలదీస్తాడు. ఒకరు బాధపడితే చూడలేని మీరు మా గొడవ భరించలేక ఇలాంటి పని ఎందుకు చేసావురా అని పెట్టే చివాట్లు తినలేక మీరు అయోమయంలో పడిపోతారు. అప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని ఓదార్చి మీకు ధైర్యం చెప్పి ఎవరికీ తెలియకుండా మీ చేత గుడిలో 3 ముళ్ళు వేయిస్తారు. తాళి కట్టిన నేరానికి మీరు ఏ నెలకొక్కసారో నా దగ్గరకు వస్తారు. అలా మీకు రెండో భార్యనై మీ పిల్లలకి తల్లిని కావాలి. అందుకు ప్రతిఫలంగా ఈ 10 ఎకరాల మామిడి తోట నా పేరున రాస్తారు. వాళ్ళ మధ్య ఈ ఒప్పందం కుదిరి 6 నెలలైంది. ఇందుకు తాగుబోతైన మా నాన్న అంగీకరించిన తరువాత నేను అంగీకరించలేకపోయాను. నేను ఒప్పుకోలేదన్న కసితో మా నాన్న నా పాలిట కసాయివాడిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇన్ని రోజుల నుంచి ఎంతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నేను ఈ పనికి ఒప్పుకోకపోతే ఈ తోట మాకు దక్కదు. ఆ కసితో తను వయసు మళ్ళిన ఏ ముసలాడికో ఇచ్చి మా నాన్న పెళ్లి చేసినా నన్ను ఆదుకునే దిక్కుండదు. అంతకంటే మీకు భార్యనైతే 2 లక్షల రూపాయల విలువ చేసే ఈ మామిడి తోట, 1,00,000 రూపాయల విలువ చేసే మీ అమ్మగారిచ్చే నగలు నా సొంతం అవుతాయి. ఆర్థిక ఇబ్బంది ఉండదు. హోదా పెరుగుతుంది. కోటీశ్వర్లైన అశోక్ గారికి భార్యనవుతాను. కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలా అలా 1 నెల బ్రతికితే చాలనుకున్నాను. 6 నెలలు ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. నేరం చేసింది నేను. అందుకు మీరు బాధపడాల్సిన పని లేదు. ఈ విషయాలన్నీ వాళ్ళు మీతో చెప్పొద్దన్నారు. కానీ మిమ్మల్ని మోసం చేయటానికి నా మనసు అంగీకరించలేదు. అందుకే మనసు విప్పి మీతో చెప్పుకున్నాను. నేను ఇలా చెప్పినట్టు మీరు ఎవరికీ తెలియనివ్వొద్దు. నీళ్లు నిండిన కళ్ళతో జాలిగా అంది. అశోక్కు గుండె కెలికినట్టు అనిపించింది. లక్ష్మి తన మనసులోని భావాలను అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఆమె పట్ల గౌరవం రెట్టింపైంది. అతని మనసులో శాంతి నిండినట్లయింది. ఆమె జీవితానికి పరిపూర్ణత చేకూర్చాను అనిపించింది. అలా చెయ్యాలంటే ఆమెకు పెళ్లి చెయ్యాలి. నీ జీవితంలో ఏ వెలితి రాకూడదు. అందరిలా నువ్వు సుఖంగా ఉండాలి. నీకే కష్టం కలగకూడదు. ఎంత డబ్బు కావాలన్నా ఖర్చు పెడతాను లక్ష్మి. నువ్వు నిజాన్ని దాచి మీ అమ్మ ఆడమన్నట్టల్లా స్వార్థంతో నాటకమాడి నా చేత 3 ముళ్ళు వేయించుకున్నట్టయితే నిజం తెలిసిన రోజు నిన్ను అసహించుకునేవాడిని. నిన్ను షూట్ చేసి జైలుకి వెళ్ళేవాడిని. కానీ నువ్వలా నన్ను మోసం చెయ్యకుండా ఉన్నదున్నట్టు నాతో చెప్పావు. అందుకే నీ మీద జాలి కలుగుతోంది లక్ష్మి. మా అమ్మగారు నీకు ఇస్తానన్న ఆస్తిపాస్తులతో పాటు నేను ఇంకా కొంత డబ్బిస్తాను. నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. జారిపోయిన స్మృతిని గుర్తు చేసుకుంటున్నట్లుగా లక్ష్మి చూపులు నేలవాలాయి. నా మనస్సు, శరీరం అన్నీ మాలిన్యమయ్యాయి. ప్రతి మగాడు తను ఎవరితో తిరిగినా, ఎన్ని గ్రంథాలు నడిపినా తన భార్య మాత్రం సీత, సావిత్రిలా ఉండాలని కోరుకుంటాడు. ఈ జీవితంలో మరో మగాడికి నా మనసులో చోటివ్వలేను. 6 నెలల నుంచి వీళ్ల మాటల మూలంగా మీ రూపం నా మనసులో ముద్రపడిపోయింది. మానసికంగా ఇన్ని రోజుల నుంచి మిమ్మల్నే భర్తగా ఊహించుకున్నాను కాబట్టి నాకు నేనుగా సంతోషంగా మీకు శరీరాన్ని అర్పించగలిగాను. మిమ్మల్ని తప్ప మరో మగాడిని భర్తగా ఊహించలేను. నేను శాంతికి అన్యాయం చెయ్యలేను లక్ష్మి. నీ మంచితనంతో నాకు సంకెళ్ళు వెయ్యకు. శాంతికి నేనే ప్రాణం. ఈ విషయం శాంతికి తెలిస్తే ఆమె గుండె ఆగిపోతుంది. చేసిన పొరపాటుకు నన్నేం చేయమన్నా చేస్తాను. కొన్ని లక్షల రూపాయలు ఇమ్మన్నా సంతోషంగా ఇస్తాను. కానీ శాంతికి మాత్రం అన్యాయం చెయ్యలేను. నిర్లిప్తతో నిండిన చిరునవ్వుతో లక్ష్మి పెదవులు విచ్చుకున్నాయి. నేను డబ్బు కోసం మీ వాళ్ళు ఆడిన నాటకంలో పాత్ర ధరించలేదు. కసాయితనంగా ప్రవర్తించే తండ్రి బాధపడలేక ఒక్కరోజైనా మీ భార్యగా బ్రతికి తర్వాత చనిపోయినా పర్వాలేదనుకుని ఈ పని చేశాను. నేను ఇలా చెయ్యకపోతే ఏ ముసలాడికో భార్యనై జీవితమంతా కుమిలిపోవాలి. ఆ నరకం తప్పించుకోవటానికి ఈ ఒప్పందానికి ఒప్పుకున్నాను. మీ ఆస్తి మీద వ్యామోహమే నాకుంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించేదాన్ని. నిజాన్ని మీకెందుకు చెప్పేదాన్ని? పెళ్లి చేసుకోకుండా ఎంతకాలం ఇలా ఉంటావు? ఇంకా పెళ్ళేమిటి? నా పెళ్లి మానసికంగా మీతో ఎప్పుడో జరిగిపోయింది. ఈ బ్రతుకు మీద విరక్తి కలిగే వరకు బ్రతుకుతాను. అంత మాటనుకు లక్ష్మి. నువ్వు నిండుగా 100 ఏళ్ళు బ్రతకాలి. నీలాంటి మంచి మనస్సున్న వాళ్లకు అన్యాయం జరగటం నేను భరించలేను. భరించక ఏం చేయగలరు? ఆ మాట పదునైన బాకులా గుచ్చుకుంది అశోక్కు. అవును, బాధపడటం తప్ప తనేం చేయగలడు? ఆలోచిస్తూ కూర్చున్నాడు. లక్ష్మి గబాల్న వంగి అతని పాదాల మీద వాలింది. ఆమె కళ్ళ నుంచి జలజల కన్నీరు రాలి అతని పాదాలను అభిషేకించింది. అతను వంగి ఆమె భుజాలను పట్టి లేవనెత్తాడు. నేను మామూలు మనిషిని.
నువ్వు ఊహించుకుంటున్నంత గొప్ప మనిషిని కాదు. నాలోనూ సీదా భావనలే ఉన్నాయి. నీ మీద జాలి పడగలనే తప్ప ఏం చెయ్యలేను. అశోక్ కళ్ళ నుంచి రాలిన 2 కన్నీటి చుక్కలు ఆమె తల మీద రాలి ఇంకిపోయాయి. నేను మీ భార్యని లోకానికి తెలియక్కర్లేదు. మీ భార్యగా బ్రతికే అర్హత నాకు కలిగించండి. కేవలం నా ఊహల్లో మాత్రమే మీరు నాకు భర్త. మీ చేతులతో నా మెడలో 3 ముళ్ళు వేయండి. మీ ఆస్తిలో వాటాను గాని, మీ మీద అధికారాన్ని గాని నేనెప్పుడూ ఆశించను. మిమ్మల్ని నా మనసులోనే ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. మన సంఘంలో కోటికొక్కరు చేసే పని నేను చేశాను. నాకున్న ఒకే ఒక అదృష్టం మీ భార్యననిపించుకునే అర్హత. దానికి మాత్రం నన్ను దూరం చేయకండి అంది లక్ష్మి ఏడుస్తూ. ఆ పని చెయ్యలేను, నా శాంతికి అన్యాయం చేయలేను అన్నాడు వేదనగా. మనసున్న మనిషిగా మీ భార్యకు అన్యాయం చేయమని నేను అడగను. పెళ్లి కాని ఆడపిల్ల మగవాళ్ల దృష్టిలో అంగట్లో అమ్మకానికి ఉంచిన అరటిపండు లాంటిది. మాంగల్యం మెడలో కనిపిస్తే ఆ ఆడదాని వైపు చూడటానికి సాహసించడు ఏ మగాడైనా. అందుకోసం మీరు కట్టే మాంగల్యం నాకు. భర్త విడిచిపెట్టిన ఆడదాన్ని ఈ సమాజం సానుభూతితో చూస్తుంది. వయసు వచ్చిన పెళ్లి కాని ఆడదాన్ని తేలిగ్గా చూస్తుంది. ఈ కోరిక తప్పైతే నన్ను మన్నించండి. త్యాగం అనుకుంటే 3 ముళ్ళు వెయ్యండి. మనుషులకు దూరంగా చిన్నప్పటి నుంచి ఈ ప్రకృతి ఒడిలో, ఈ చెట్లలో ఒక చెట్టుగా, ఈ పువ్వుల్లో ఒక పువ్వుగా పెరిగాను. తొలి వలపుల మాధుర్యం మరువలేనిది. మొదటిసారి భర్త అన్న భావం మనసులో మీ మీదే కలిగింది. మీ రూపమే నా గుండెల్లో నిలిచిపోయింది. మనస్సు లేకపోయినా ఒక మనిషి జీవితాన్ని నిలబెట్టడం కోసమైనా నన్ను ఏ గుడిలోనో పెళ్లి చేసుకోండి. మీరు ఆ పని చెయ్యనంటే ఈ సమాజం చేసే అవమానాలకు ఎవరికీ బరువు కాకుండా ఈ జీవితాన్ని ముగించుకుంటాను. నా బ్రతుకు మీరు తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడుంటుంది. ప్రమాణం చేసి చెబుతున్నాను. మీరు నా కోరిక మన్నిస్తే ఎప్పట్లా నేను ఇక్కడే ఉంటాను. మీకెప్పుడైనా నేను గుర్తుకొస్తే, నా మీద జాలి కలిగితే నెలకొకసారి నాకు కనిపించి వెళ్ళండి అంది లక్ష్మి అతి దీనంగా ఏడుస్తూ. ఆమె మాటలకు, ఆమె తన పట్ల చూపుతున్న ఆరాధనకు అశోక్ మనసు కరిగిపోతోంది. లక్ష్మి పట్ల జాలి వెల్లువలా పొంగుతోంది. ఆలోచిస్తే ఆమె మాటలు నిజమే అనిపించాయి. ఎవరో చేసిన తప్పుకు ఆమె శిక్ష అనుభవించటం న్యాయం కాదనిపించింది. ఆమె కోరిక సమంజసమే అనిపించింది. ఆమె ఆరాధనకు అతని కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఆమెను అమాంతం దగ్గరకు లాక్కొని, లక్ష్మి యు ఆర్ గ్రేట్ అంటూ ఆమె చెంపలపై సుతారంగా చుంబించాడు. నీ కోరిక తీరుస్తాను లక్ష్మి అన్నాడు నిండు మనస్సుతో. ఈ మాత్రమైనా దయ చూపించారు, అదే చాలు నాకు అంది లక్ష్మి సంతోషంగా. మీ అమ్మగారు మంగళసూత్రం కూడా చేయించి తెచ్చారు. ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళి రాజ్యలక్ష్మి గారు చేయించి తెచ్చిన మంగళసూత్రాల గొలుసు తెచ్చి అశోక్ చేతికి అందించింది. ఇద్దరు హాల్లో ఉన్న దేవుడి పటం దగ్గరికి నడిచారు. పటం ముందున్న కుంకుమ తీసుకుని నాకు పాపిట్లో బొట్టు పెట్టండి అంది. అశోక్ ఆమె చెప్పినట్లు చేశాడు. లక్ష్మి భగవంతుని పటం వైపు తిరిగి, భగవాన్, నా మనస్సే నాకు ప్రమాణం. నా మనస్సులో, నా జీవితంలో ఆయన నుంచి నన్ను ఎడబాటు చెయ్యకు. ఆలుమగలుగా ఆయనతో కలిసి సుఖంగా జీవించే అదృష్టం నాకు లేకపోయినా ఆయన భార్యగా బ్రతికే అదృష్టాన్ని నాకు ప్రసాదించావు. నీ ముందు ఏర్పడిన ఈ పెళ్లి బంధం నిండుగా 100 ఏళ్ళు నా మాంగల్యం పచ్చగా ఉండేటట్టు దీవించు అంటూ దండం పెట్టుకుంది. ఇప్పుడు లక్ష్మి ముఖంలో జీవకళ ఉట్టిపడుతోంది. కళ్ళల్లో నూతన కాంతి విరిజిమ్ముతోంది. ప్రేమ కాంతితో కోరుకున్నది పొందగలిగానన్న తృప్తితో ఆమె ముఖం వెలిగిపోతోంది. నా గుండె కొట్టుకునే వరకు మీ జ్ఞాపకాలతోనే బ్రతుకుతాను అంది. ఆమెను అనురాగంగా గుండెలు కదుముకున్నాడు అశోక్. తూర్పు దిక్కు ఎర్రబారింది. సూర్యుడు వేగంగా పైకి ఎగబాకుతున్నాడు. ఇరువురు వరండాలో కూర్చున్నారు. మన ఇద్దరి మధ్య జరిగిన ఈ పెళ్లి విషయం ఎప్పుడూ శాంతికి తెలియకూడదు లక్ష్మి. నువ్వు నన్ను గురించి ఎలా ఊహించుకున్నా నేను బాధపడను. నా మూలంగా శాంతికి బాధ కలగకూడదు. ఎప్పట్లా నువ్వు ఇక్కడే మీ నాన్నతో ఉండు. నాకు వీలైనప్పుడు కనీసం నెలకొకసారైనా నేను ఇక్కడికి వచ్చి నేను చూసి వెళ్తుంటాను. నువ్వెప్పుడూ మా ఇంటికి రావద్దు. ఈ తోట మీద వచ్చే ఆదాయం నీ పేర బ్యాంకులు వేసుకో. నేను వచ్చినప్పుడల్లా నీకు కావలసిన డబ్బిస్తాను. ఇంత డబ్బు నాకెందుకండి? ముందు జాగ్రత్త కోసం, పుట్టబోయే మన పిల్లల కోసం అంటూ లక్ష్మిని 2 చేతులతో ఎత్తి మెత్తటి డండ్ల పరుపు మీద పారిజాత పుష్పంలా సుతారంగా దించాడు. అతని మోహలత్వం, ఆవేశపు చిలిపితనం ఆమెకు చక్కిలిగింతగా ఉంది. అశోక్ ఆమె దగ్గరికి చేరాడు. ఆమె మీద చెయ్యేశాడు. ఆమె ఒళ్ళు జల్లుమంది. లక్ష్మి మత్తుగా పిలిచాడు. తన పేరు అశోక్ నోటి నుంచి వింటుంటే ఎంతో మధురంగా వినిపించింది. ఇది నేను కలలో కూడా ఊహించని అదృష్టం అంది. అతను చేస్తున్న చిలిపి పనులు, అతను ఏం మాట్లాడుతున్నది ఆమెను విననీయటం లేదు. ఆమె శరీరం అనిర్వచనీయమైన ఆనందంతో తేలిపోతుంది.
తొలిసిగ్గు మొగ్గ విడిచి ప్రేమ కుసుమమై పరిమళించింది. అతని కౌగిలిలో అలసి సొలసి దిండుపై ఒరిగిపోయింది. అలా వారం రోజులు గడిచాయి. రాజలక్ష్మి గారు, అన్నపూర్ణమ్మ గారు తన పథకం నెరవేరిందన్న సంతోషంతో ఆ రెండో రోజే విశాఖపట్నం వెళ్ళిపోయారు. శాంతి కూడా ఇంట్లో లేకపోవటం, లక్ష్మి అందించే అమర సుఖం అశోక్ని వారం రోజులు అక్కడి నుంచి కదలనివ్వలేదు. ప్రతి రాత్రి మధురంగా గడిచిపోయింది లక్ష్మికి. ఆ రోజు విశాఖపట్నం ప్రయాణమయ్యాడు అశోక్. లక్ష్మి ఆ ఉదయం నుంచి మాటిమాటికి కన్నీళ్లు తుడుచుకుంటూనే ఉంది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయాయి. లక్ష్మి బాధ చూస్తుంటే అశోక్కి మనసులో చెయ్యి పెట్టి కెలికినట్టుగా ఉంది. అతను లక్ష్మితో ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడో శాంతి విషయం తలుచుకుని మానసికంగా అంత వేదన అనుభవిస్తున్నాడు. లక్ష్మి ప్రేమలో తను శాంతికి అన్యాయం చేస్తున్నానని బాధపడని క్షణమంటూ లేదు. విశాలమైన అతని ఛాతీ మీద తల అంచి ఏడుస్తూ, లక్ష్మి నన్ను మర్చిపోరు కదూ అని అడిగింది. ఆమె కన్నీళ్లు తుడుస్తూ, నిన్ను మర్చిపోవటం అంటే నన్ను నేనే మర్చిపోవటం. నీ మంచితనంతో, నిజాయితీతో, ప్రేమతో నన్ను ఆకర్షించుకున్నావు. నీ ప్రేమకు బందీని చేశావు అన్నాడు. నెలకొక్కసారైనా వస్తానని చెప్పండి. 15 రోజులకొకసారి వస్తాను, సరేనా? సంతోషంతో లక్ష్మి కళ్ళు విప్పారాయి. కన్నీటితో అశోక్కి వీడ్కోలిచ్చింది. అశోక్ శాంతి కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె ఒడిలో తలపెట్టుకొని జరిగిన విషయమంతా శాంతికి చెప్పాడు. శాంతి మాట పలుకు లేకుండా బొమ్మలా అలాగే కూర్చుంది. ఆమె కర్తవ్యాన్ని గురించి ఆలోచిస్తోంది. ఆమె మనోదర్పణంలో లక్ష్మి, అశోక్ ప్రేయసి ప్రియులుగా, భార్యాభర్తలుగా చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ కనిపిస్తున్నారు. ఆలోచనలతో మనస్సు వాయుగుండం ఏర్పడిన బంగాళాఖాతంలా ఉంది. మానసికంగా మనస్సులు దూరంగా ఉన్నప్పుడు, శారీరకంగా కలుసున్న ఆ కాపురం ఉప్పులేని కూరలా సారం లేకుండా ఉంటుంది. మనస్సులు దగ్గరగా ఉన్నప్పుడు, శారీరకంగా భార్యాభర్తలు దూరంగా ఉన్నా వాళ్ల మధ్యనున్న ప్రేమ బంధం బలీయంగా ఉంటుంది. ఆయన కావాలని లక్ష్మి పొందు కోరుకోకపోయినా ఆమె ప్రేమకు లొంగిపోయారు. ఆయన నిజంగా మనసారా నన్నే ప్రేమిస్తే జరిగిన దానికి బాధపడి డబ్బుతో లక్ష్మి నోరు మూసేవాళ్ళు, లేదా ఆమెకు నచ్చజెప్పి ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి చేసేవారు. జరిగిందంతా నాతో చెప్పి నన్ను క్షమించమని కోరేవాళ్ళు. అలా చెయ్యలేదు. ఆమె ప్రేమకు కరిగిపోయి ఆమె మెడలో 3 ముళ్ళు వేశారు. భార్యగా నా స్థానాన్ని ఆమెకిచ్చారు. నన్ను మభ్యపెట్టి ఆమెతో కాపురం చేస్తూ పాపను కన్నారు. అటువంటి ఆయనతో నేను భార్యగా ప్రవర్తించలేను. లక్ష్మిని పెళ్లి చేసుకోవడం ఆయన చేసిన తొందరపాటు చర్య. లక్ష్మితో కాపురం చేయటానికి వీల్లేదని తను శాసించటం అనుచితం కాదు, పాపం కూడాను. ఆయన్ని లక్ష్మికే దక్కనిస్తాను. నేను దూరంగా వెళ్ళిపోతాను. తన త్యాగం తనను మాత్రమే బాధిస్తుంది. తన కోసం ఆయన త్యాగం చేసి లక్ష్మికి దూరంగా ఆమె ఇద్దరూ బాధపడతారు. పాపది లేత వయస్సు, తల్లిదండ్రుల లాలనలో అల్లారు ముద్దుగా పెరగాల్సిన వయస్సు. తల్లి తండ్రి ఇద్దరు ఉండి పాప తల్లి ప్రేమకు దూరమై పెరుగుతోంది. అశోక్ త్యాగం ఇంతమందిని బాధ పెడుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను అతను మనసు పడిన మరో ఆడదానికి ఆనందంగా సమర్పించగల మనోధైర్యం అందరికీ ఉండదు. కానీ ఆ పని చెయ్యాలి. నేను దేన్నైనా భరించగలను, కానీ ఆయన్ని మరొకరితో పంచుకోలేను. ఆయన లక్ష్మితో కాపురం చేశారు అన్న విషయం నా మనసుని కత్తిలా కోస్తోంది. ఆయన ఇంటికి ఆలస్యంగా వచ్చినా నా అనుమానం లక్ష్మి వైపు వెళ్తుంది. నాకు తాళి కట్టారు, ఆమెకు తాళి కట్టారు. తాళి కట్టిన తర్వాత ఆమెతోనూ కాపురం చేయాలి. అది సమంజసం. ఆ విషయం తనకు తెలిసిన రోజు తను పిచ్చిదవుతుంది. ఇలా జీవితమంతా అనుమానంతో రగిలే హృదయంతో నాకు శాంతి ఉండదు, ఆయనకు మనశ్శాంతి ఉండదు. ఇంతకంటే ఆయనకు దూరంగా ఉంటే ఒకటే బాధ. చేస్తున్న పని చూసి పడే బాధ వేరు, చాటుగా జరిగిన దాని గురించి ఊహించుకొని పడే బాధ వేరు. చూసి పడే బాధ కంటే చూడకుండా పడే బాధ 1000 రెట్లు నయం. నీకు అన్యాయం చెయ్యాలని ఈ పని చెయ్యలేదు శాంతి. లక్ష్మి ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఆమె సంతోషం కోసం ఆమె దగ్గరికి వెళ్లకుండా ఉండలేకపోయాను. తీరా వెళ్ళి వచ్చిన తర్వాత నీ ముఖంలోకి చూడలేక, మనసిచ్చిన నీకు అన్యాయం చేశానన్న బాధతో రాత్రిళ్ళు నిద్ర పట్టక సిగరెట్లు కాలుస్తూ కూర్చునేవాడిని. లక్ష్మితో గడిపి వచ్చిన వారం రోజుల వరకు నిన్ను చేతిలోకి తీసుకోలేకపోయేవాడిని. ఎందుకలా ఉన్నారని నువ్వు అడిగితే సమాధానం చెప్పలేకపోయేవాడిని. అనుభవించి పాపకు తల్లిని చేసిన లక్ష్మిని వదులుకోలేక, నీతో నిజం చెప్పలేక ఇన్ని రోజుల నుంచి నాలో నేనే కుమిలిపోయాను. శాంతి, నన్ను క్షమించు. నా వేదనను అర్థం చేసుకుని మండుతున్న నా మనసును చల్లార్చు. శాంతి మనసు దహించుకుపోతోంది. ఆలోచనలతో ఆమె తలలోని నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. ప్రేమకు నిర్వచనం తెలియని ఈయనకు భార్యగా ఉండలేను అంటూ ఆమె మనసు ఆక్రోశిస్తోంది.
శాంతి మనస్సులోని భావాన్ని చదివేయగలిగిన అశోక్ తప్పు చేసినట్టుగా బిక్కమొహం వేసుకొని కూర్చున్నాడు. క్రోధారుణ నేత్రాలతో శాంతి పగలబోతున్న అగ్నిపర్వతంలా ఉంది. తీక్షణంగా తననే చూస్తున్న ఆ చూపుల వాడిని భరించలేకపోతున్నాడు. అశోక్ను చూస్తుంటే అతను మానసికంగా ఎంత దిగులు పడుతున్నది అర్థమవుతోంది. శాంతి, నన్ను నమ్ము. నేను ఏ పని కావాలని చెయ్యలేదు. పరిస్థితులు నన్ను అలా చేసేలా చేశాయి. నీ మౌనం నా మనసును కాల్చివేస్తోంది. ప్లీజ్ శాంతి, మాట్లాడు. తమాయించుకోలేని ఆప్యాయతతో శాంతి భుజాలు పట్టుకొని కుదుపుతూ అన్నాడు. శాంతి కళ్ళ నుంచి జలజల రాలుతున్న కన్నీళ్లు అతని తల మీద అక్షింతల్లా రాలుతున్నాయి. నిశ్శబ్దంగా గుంభనంగా ప్రవహించే జీవనదిలా ఉంది శాంతి. గుండెల్లో బడబాగ్ని రగులుతున్న పెదవులపై అమృతాన్ని చిలికించటం అందరికీ సాధ్యం కాదు. తనకు అన్యాయం జరుగుతున్నా ఎదుటి వాళ్లకు అన్యాయం జరగకూడదని ఆలోచించే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఎదుటి వాళ్ల కోసం కొవ్వొత్తిలా ఆహుతి కావాలనుకునే వాళ్ళు కోటికొక్కరుంటారు. నన్ను ఆలోచించుకోనివ్వండి ప్లీజ్. నా ముందు నుంచి వెళ్ళిపోండి. మీరెదురుగా ఉంటే నాకు పిచ్చెక్కాలా ఉంది అంది శాంతి ఆ షాక్ నుంచి తేరుకుని తనను తాను నిగ్రహించుకుంటూ. కళ్ళెత్తి అశోక్ ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఇప్పుడు తనేం చెప్పినా ఆమె అర్థం చేసుకునే స్థితిలో లేదని అర్థం చేసుకున్న అశోక్ మౌనంగా ఆ గదిలో నుంచి బయటకొచ్చి మెట్లు దిగి కిందకెళ్ళిపోయాడు. మరో 5 నిమిషాలకు కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. శాంతి ఏడుస్తూ పరుపు మీద వాలిపోయింది. తను మనసారా ప్రేమించిన మగవాడిని మరో ఆడదానికి సమర్పించడం కంటే మించిన బాధ ఇంకేదీ ఉండదు. ఆడదానికి అటువంటి స్థితి వస్తే ఆ ఆడదాని మనసు అగ్నిగుండం అవుతుంది. శాంతి మనసు కాలిపోతోంది వేదనతో. ఆలోచనలు ఆమె అంతరంగాన్ని మదిస్తున్నాయి. అశోక్ను లక్ష్మికి అప్పగించటం అన్న ఊహే భరించలేకపోతోంది. ఒక్కరోజు ఆయన కనిపించకపోతే నాకు పిచ్చెక్కినట్టుగా ఉంటుందే. ఆయనకు దూరంగా నేను బ్రతకగలనా? అలా అని ఆయన లక్ష్మితో కాపురం చేస్తున్నా చూసి భరించలేను. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? నా చావు ఒక్కటే పరిష్కారం చూపేది. నేను లేకపోతే లేక పుట్టిన నా బాబు అనాథవుతాడు. సవతి తల్లి పెంపకంలో నా బాబు ఎన్ని బాధలు భరించాలో. లేదు, నేను బ్రతకాలి. నా బాబు కోసమైనా బ్రతుకుతాను. ఆయన నీడ కూడా నా మీద పడకూడదు. ఆయన చేసిన పని ఈ జన్మలో తను క్షమించలేదు. తప్పులు చేయటం మానవ నైజం. ఎంతమంది తప్పులు చేయటం లేదు? అందరూ ఇలాగే కట్టుకున్న వాళ్లను మోసం చేసి మరో ఆడదాని మెడలో 3 ముళ్ళు వేస్తున్నారా? ఆయన కరిగిపోయింది లక్ష్మి ప్రేమను చూసి కాదు, 16 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఆమె లేత వయస్సును చూసి. తుచ్చమైన శారీరక వాంఛల కోసం నాకు ద్రోహం చేసిన ఆయనకు భార్యగా బ్రతికే కంటే ఆత్మహత్య చేసుకుని గౌరవంగా చావటం మంచిది. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన ప్రేమ, ఆయన లాలన, ఆయనతో దాంపత్య జీవితం ఎంత మధురంగా ఉంటుంది. ఆ మధురిమలకు దూరంగా అనుక్షణం గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఆయనతో కలిసి ఉండలేక, ఆయనకు దూరమై బ్రతకలేక చిత్రవద అనుభవిస్తూ జీవోత్సవంలా బ్రతకాలి. ఏడ్చి అలసిపోయి నిద్రపోయింది. 4 రోజులు గడిచాయి. శాంతికి ఆ ఇంట్లో ఎవరితో మాట్లాడాలన్నా అసహ్యంగానే ఉంది. అందరూ తన ఆనందాన్ని దోచుకున్న శత్రువుల్లాగే కనిపిస్తున్నారు. ఎంతో అవసరమైతే తప్ప ఎవరితోనూ మాట్లాడటం లేదు. అశోక్ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. కానీ శాంతి అనుమానం మాత్రం లక్ష్మి దగ్గరికే వెళ్ళుంటాడని. పాపను ఎంత దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తోందో పాప శాంతికి అంత చేరువైపోతోంది. కసురుకున్న పాప వచ్చి శాంతి గుండెలకు కరుచుకుపోతోంది. ఆ పాప తన భర్త ప్రతిరూపమని తెలిసిన తర్వాత శాంతికి పాప మీద ప్రేమ రెట్టింపైంది. రాత్రిళ్ళు కూడా పాప శాంతి దగ్గరే పడుకుంటానని మారాం చేస్తోంది. బాబును దూరంగా పడుకోబెట్టి పాపను తన పక్కలో పడుకోబెట్టుకుంటోంది. శాంతి అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తే తప్ప పాపకు ఎవరన్నం పెట్టినా తినదు. రాను రాను పాపను వదిలి ఉండలేనేమో అనిపిస్తోంది శాంతికి. రాత్రి 10 గంటలైంది. వెన్నెల మల్లెపువ్వులా అందంగా మెరుస్తోంది. పాప బాబు నిద్రపోయారు. అశోక్ 4 రోజుల తర్వాత ఆ రోజే ఊరు నుంచి వచ్చాడు. ఆ రోజు నుంచి శాంతి భర్తతో ముభావంగానే ఉంటోంది. అశోక్ బెడ్రూమ్లోకి వచ్చాడు. బాబును పాపను చూసి వాళ్లకు దుప్పటి కప్పి గదిలో వెలుగుతున్న ట్యూబ్లైట్ తీసేసి బెడ్ లైట్ వేసి శాంతి దగ్గరికి వచ్చి ఆమె భుజాల చుట్టూ చేతులేసి అనునయంగా దగ్గర తీసుకోపోయాడు. విసురుగా అతని చేతుల్ని తొలగించింది. ఊహించని నిరసనకు కరెంట్ షాక్ తిన్నట్టు అనిపించింది. శాంతి అని పిలిచాయి అతని పెదవులు అస్పష్టంగా. శాంతి చివుక్కున అతని వైపు తిరిగి చూసింది. ఆమె కళ్ళు నీళ్లు చిమ్మాయి. నేను మరబొమ్మను కాదు, మనస్సున్న మనిషిని. అంతేకాదు, ఆ మనస్సును ఒక్కరికే అంకితం చేసిన మనిషిని అంది 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ. తప్పు జరిగిపోయింది. జరిగిపోయిన తప్పుని గురించి బాధపడి మాత్రం చేయగలిగిందేముంది? శాంతి భుజం మీద చెయ్యేస్తూ అన్నాడు.
ఆ స్పర్శ శాంతికి కంపరం కలిగించింది. అతని చేతిని తొలగించింది. నేను భార్యగా మీతో కాపురం చెయ్యలేను. నేను అందరిలాంటి దాన్ని కాదు. ఎంగిలాకులో నేను భోంచెయ్యలేను. నన్ను అనురాగంగా గుండెల్లోకి తీసుకున్న ఈ చేతుల్ని లక్ష్మిని కూడా ఇలాగే ఆర్తిక దగ్గరకు తీసుకున్నాయి. నేను తల అంచుకునే మీ విశాలమైన ఛాతి మీద లక్ష్మి కూడా తల అంచుకుంది. మీ శరీరంలో, మీ ప్రేమలో లక్ష్మి కూడా నాతో పాటు పాలు పంచుకుంది. ఈ ఆలోచనల్ని నేను భరించలేను. మీరు కనిపిస్తే మీరు నన్ను మోసం చేయటం, లక్ష్మిని పెళ్లి చేసుకోవటం, ఆమెతో పిల్లల్ని కనటం, ఎన్నో భావాలు నా స్మృతిపథంలో మెదులుతున్నాయి. 1000 కత్తులతో నన్ను కోస్తున్నట్టుగా ఉంది. ప్లీజ్ నన్ను ముట్టుకోవద్దు అంటూ లేచి పాప పక్కకు వచ్చి ఏడుస్తూ పడుకుంది. అశోక్ ఎన్ని విధాల ప్రాధేయపడాలో అన్ని విధాలా ప్రాధేయపడ్డాడు, ఓదార్చాడు, అనునయించాడు, క్షమించమన్నాడు. చివరికి లక్ష్మికి దూరంగా ఉంటానని కూడా ప్రమాణం చేశాడు. ఎన్ని విధాల చెప్పినా శాంతి వినలేదు. శాంతి ధోరణితో అశోక్కి విసుగెత్తిపోయింది. రోజులు వారాలు, వారాలు నెలలుగా మారిపోతున్నాయి. శాంతి అశోక్ల మధ్య శారీరక సంబంధం లేదు. ఒకే ఇంట్లో ఉంటున్న స్నేహితుల్లా ఉన్నారు. తాగి తాగి ఆరోగ్యం దెబ్బతిని లక్ష్మి నాన్న హఠాత్తుగా పోయాడు. లక్ష్మికిప్పుడు 5వ నెల. ఆమెను అనాథగా వదిలేయలేక శాంతి ఎలాగూ తనకు దూరమైంది. పాపం ఆ అమాయకురాల్ని కూడా పోగొట్టుకోవటం ఎందుకని శాంతి అనుమతి మీద లక్ష్మిని అక్కడి నుంచి విశాఖపట్నం తీసుకొచ్చి వేరే అద్దె ఇంట్లో ఉంచాడు. అందుకు ఇంట్లో వాళ్ళు కూడా సరే అన్నారు. లక్ష్మిని తన ఇంటికే తీసుకురమ్మని అనటానికి రాజ్యలక్ష్మి గారికి కూడా ధైర్యం చాలలేదు. రామయ్య చనిపోయిన తర్వాత జరగవలసిన కర్మకాండాలన్నీ జరిగిపోయాయి. ఆ రోజు అశోక్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అమ్మమ్మ కూడా తనను చూసి తప్పించుకొని తిరగటం అశోక్కి ఆశ్చర్యం అనిపించింది. శాంతి, బాబు, పాప ఎవరూ కనిపించలేదు. ఏడుస్తూ గదిలో కూర్చున్న లక్ష్మి కనిపించింది. అశోక్ కనుబొమలు ముడిపడ్డాయి. నేను ఇక్కడికి రావద్దని చెప్పానుగా, ఎందుకు వచ్చావు అన్నాడు కోపంగా. నేనుగా రాలేదండి. శాంతక్క 2 రోజుల నుంచి నా దగ్గరకు వచ్చి నేనుంటున్న ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి రమ్మని చెప్పింది. నేను రానన్నాను. ఈరోజు వచ్చి నువ్వు మన ఇంటికి వస్తే నేను ఈ ఊళ్ళోనే ఉంటాను, లేదా బాబుని తీసుకొని బాబును కూడా నీకే ఇచ్చి ఇంకో లోకానికి వెళ్తాను అంది. అక్క మాటలు, ఆమె ధోరణి చూస్తే అన్నంత పని చేసేలా ఉంది. అందుకే అక్క చెప్పినట్టు ఆ ఇల్లు ఖాళీ చేసి సామాన్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. నేను కాళ్ల మీద పడి ప్రాధేయపడినా వినకుండా అక్క తన బట్టలు, బాబును పాపను తీసుకొని వాళ్ళ అన్నయ్య గారింట్లోకి వేరుగా వెళ్ళిపోయిందండి. నేనెంత బ్రతిమాలినా వినలేదు. నీకు తెలియదమ్మా, ఈ వాతావరణంలో నేనుండలేను. నేను ప్రశాంతంగా బ్రతకాలంటే నేను ఆయనకి దూరంగానే ఉండాలి. నువ్వు మళ్ళీ తల్లివి కాబోతున్నావు. నాకిక ఆ అర్హత లేదు. పాపను వదిలి ఉండలేను. అందుకే పాపను, బాబును నాతోనే ఉంచుకుంటాను. మా అన్నయ్య నాకు ఇచ్చెళ్ళింది 30 లక్షల దాకా ఉంది. వీళ్ళిద్దరికీ ఆ డబ్బు చాలు అని చెప్పి బాబును, పాపను తీసుకుని వెళ్ళిపోయిందండి అని చెప్పింది ఏడుస్తూ. అశోక్ ఒక్క ఉదుటున బయటకు వచ్చి కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. 5 నిమిషాలలో కారు శాంతి బంగళా ముందు ఆపి మెట్లెక్కి పైకి వెళ్ళాడు. బాబు, పాప బాల్కనీలో ఆడుకుంటున్నారు. వాళ్ళ ఆటలను చూస్తూ కూర్చుంది శాంతి. అశోక్ని చూసి ఆశ్చర్యపోయింది. జుట్టు రేగిపోయి కళ్ళు ఎర్రబడి ఎంతో మానసికమైన వేదనకు గురైన మనిషిలా ఉన్నాడు. శాంతి, నన్ను ఇలా శిక్షించాలనుకుంటున్నావా? నా అనుకున్న మీరు ముగ్గురు నాకు దూరమైనా నా మీద కసి తీర్చుకోవాలని ఇలా చేశావా? అశోక్ గొంతులో బాధ, వేదన ప్రతిధ్వనిస్తున్నాయి. అందువల్ల నేను పొందేదేమిటి? పగ తీర్చుకున్నాను అన్న సంతృప్తి. అలా అనుకుంటే లక్ష్మి ఇక్కడికి రాగలిగేదే కాదు. మరెందుకు ఇలా చేశావు? నా మనశ్శాంతి కోసం. మరి నేనేం కావాలనుకున్నావు? లక్ష్మి నీడలో హాయిగా ఉంటారు. లక్ష్మిని నేనెన్నో విధాలా పరీక్ష చేశాను. ఆమె నీడలో మీ జీవితం హాయిగా గడిచిపోతుంది. అలా అని నువ్వనుకుంటున్నావు అంతే. బాబు, పాప నా కంటి వెలుగులు. వాళ్లను పెంచి పెద్ద చేయటమే నా జీవిత ధ్యేయం. నీకు దూరంగా నేను బ్రతకలేను శాంతి. నేను బ్రతకలేను. మీ మనస్సు ఇప్పుడు ఎప్పుడు నాదేనని నాకు తెలుసు. అందుకే నాది కాని మీ శరీరాన్ని మాత్రం లక్ష్మికి ఇచ్చాను. మీ మనస్సు ఎప్పుడు నాతోనే ఉంటుంది. అందుకే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. లేకపోతే మీరు లక్ష్మిని పెళ్లి చేసుకున్నారని తెలిసిన క్షణమే ఆత్మహత్య చేసుకునేదాన్ని. రోజు వచ్చి ఒకసారి పాపను, బాబును చూసి నాతో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళండి. అంతకు మించి మిమ్మల్ని నేను కోరేదేముండదు. నన్ను ఇంటికి రమ్మని మీరు నచ్చచెప్పాలని ప్రయత్నించడం వృధా శ్రమే అవుతుంది. శాంతి స్థిరంగా పలికింది. అశోక్ ఎంత బ్రతిమాలినా శాంతి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. నీకు ఎదురు చెప్పే అర్హత నాకు లేదు. ఆ అర్హతను నేనే పోగొట్టుకున్నాను శాంతి. నిన్ను, పిల్లల్ని రోజుకొకసారి చూసే అదృష్టమైన నాకిచ్చావు. అంతే చాలు. నేనెక్కడున్నా నీవాడినే. నా మనస్సు
నా మీద అధికారం అన్నీ నీవే. నీకెప్పుడు మన ఇంటికి రావాలనిపిస్తే ఆ క్షణంలోనే వచ్చేయి. శాంతి, నువ్వు నా ఇంటికి, నా మనసులో నీ స్థానంలోకి రావాలని ఆ క్షణం కోసం ఎదురుచూస్తూ జీవోత్సవంలా బ్రతుకుతుంటాను. చివరి క్షణాలలో అయినా నా కోరిక తీర్చి నాకు మనశ్శాంతిని కలిగిస్తావు కదూ? అడిగాడు నీళ్లు నిండిన కళ్ళతో అశోక్. నాకు ఈ ఒంటరి జీవితం మీద విరక్తి కలిగిన రోజు తప్పకుండా మీ దగ్గరికే వస్తాను. ఇక వెళ్ళండి. లక్ష్మి ఎదురు చూస్తుంటుంది అంది. ఆ మాట అన్నప్పుడు శాంతి మనస్సు ఎంతగా దహించుకుపోయిందో ఆమెకు అటువంటి స్థితిని సృష్టించిన ఆ భగవంతునికే తెలియాలి. అశోక్ ఎక్కువసేపు తనకెదురుగా ఉంటే తన నిగ్రహం సడలిపోతుందేమో అన్న భయంతో అలా అంది. అశోక్ లేచి పాపను బాబును ముద్దు పెట్టుకొని భారమైన మనసుతో వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ ఏడుస్తూ కూర్చుంది శాంతి. దగ్గరికొచ్చి దిగులుగా తన వైపు చూస్తున్న బాబును పాపను చేతుల్లోకి తీసుకుంది. సమాప్తం. విచిత్ర దాంపత్యం సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.